అందరికీ శుభోదయం అండి. నా పేరు సత్యవాణి. నేను గత 23 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను. గత 7 సంవత్సరాలుగా శిక్షణా సంస్థలోనే ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ శిక్షణా సంస్థలో పనిచేస్తూ ఉన్న సందర్భంలో పంచాయతీరాజ్ సంస్థ యొక్క ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఇతర అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలకు కూడా పంచాయతీరాజ్ పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాము. సో ఇందులో భాగంగా నేను 2010 నుంచి ఇప్పటి వరకు కూడా రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా కొనసాగిస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా ఏంటంటే 10-12 రీసెర్చ్ పేపర్స్ ని రకరకాల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో ప్రెజెంట్ చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశంలో గానీ, ఆంధ్రప్రదేశ్లో గానీ పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క పరిణామ క్రమం అనేది ఎట్లా జరిగింది ఏంటి అనేది మనం చెప్పుకోబోతూ ఉన్నాము, అలాగే చర్చించుకోబోతూ ఉన్నాము. ప్రజాస్వామ్యం అనేది స్థానిక ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు పునాది వంటిది అని చెప్పనేసి రాబర్ట్ డబ్ల్యూ ఫ్లాక్ అనేటటువంటి ఒక వ్యక్తి మనకి చెప్పడం జరిగింది. సో ఈ పునాది అనేది ఎంత బలంగా ఉంటే అంత బలంగా స్థానిక ప్రభుత్వాల పరిపాలనా వ్యవస్థ ఉంటుంది అనేది దీనికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. సో వేళ్లు అనేవి బలంగా ఉన్నప్పుడే మొక్క అనేది కూడా చక్కగా ఎదుగుతుంది. కాబట్టి స్థానిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం అయినా సరే సరిగా మనగలగాలి అంటే గనక పునాది స్థాయిలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలని మనం బలపరచాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట. సో అసలు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది భారతదేశంలో ఏ రకంగా పరిణామం చెందుతూ వచ్చింది, ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందింది, ఏ స్థాయిల్లో ఎలాగా వెనుకబడింది, తర్వాత ఎలా పుంజుకుంది, ప్రస్తుత స్థాయి ఏంటి అనేది ఈ రోజు మనం చర్చించుకుందాము. సో ఇందులో మొట్టమొదటిగా భారతదేశంలో అసలు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి, లేదంటే స్థానిక ప్రభుత్వాలు లేదా స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేవి ఏ రకంగా వచ్చాయి అనేది మనం ముందు చూద్దామండి. సో చరిత్రను పరిశీలించినట్టయితే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఈ నిన్న మొన్న పుట్టినటువంటి వ్యవస్థ కాదనమాట. నాగరికత ఎప్పుడైతే పుట్టిందో భారతదేశంలో ఆనాటి నుంచి కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతూనే, సంస్కృతితో పాటు అభివృద్ధి చెందుతూనే వస్తూ ఉంది. ఇక్కడ కూడా వాళ్ళు ఏ రకంగా చూశారు అంటే నాగరికత పరిణామ క్రమం నుంచి కూడా గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారనమాట. సో ఆ వేదకాలం నుంచి మనం తీసుకున్నట్టయితే గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని దాన్ని గ్రామణి అనేటటువంటి ఒక గ్రామీణ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ గ్రామీణ పెద్ద ఆధ్వర్యంలో ముందుకు నడిపించడం అనేది జరుగుతూ ఉండేది. ఈ పంచాయతీ అనే వర్డ్ ఎలా పుట్టింది అనేది మనం చూసుకున్నట్టయితే పంచాయతీ అంటేనే అందులోనే పంచ అనే మీనింగ్ ఉందన్నమాట. సో ఆ పంచ స్వానుస్థిత అంటే ఐదు వేళ్లు లేదా 5 వ్యక్తులతో కూడినటువంటి ఒక సిస్టమ్ కాబట్టి అది పంచాయతీ అనేది చెప్పడం జరిగింది. అలాగే అప్పటి నుంచి ఈ గ్రామ సంఘాలు లేదంటే గ్రామీణ సమూహాలు అనేది మనం చూసినట్టయితే కనుక చరిత్ర ఫస్ట్ నుంచి కూడా సమూహాల నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి నాగరికత డెవలప్ అవడం అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి సో సమూహ స్థాయి నుంచి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఈ పంచ అనేది అప్పటి నుంచి కూడా ప్రారంభ కాలంలో సమూహాలుగా ఉండి ఏ ఒక్క వ్యక్తి ఆధ్వర్యంలోనో ఆ సమూహాలు ముందుకు నడిపించబడుతూ ఉన్నప్పటికీ కూడా రాను ఒక సమూహానికి సంబంధించి 4-5 పెద్దలు లేదంటే ఒక 3 పెద్దలు ఆ రకంగా వచ్చింది. తర్వాత ఏంటంటే ఇది 5 పెద్దలకి లిమిట్ అయ్యి పంచాయతీ అంటే ఒక 5 వ్యక్తులతో కూడినటువంటి ఒక వ్యవస్థ అనేది చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ పంచ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఏంటి అంటే ఈశ్వరుడు అనే అర్థం ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఆ 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ చెప్పింది ఈశ్వరుడు చెప్పిన దాంతో సమానంగానే భావించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని అనుసరించడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే వేదకాలం నాటి పాలిటీని మనం చూసుకున్నట్టయితే అందులో 2 ఈ సభలు అనేవి ఉండేవి. ఒకటి సభ అండ్ రెండోది సమితి అనే అసెంబ్లీస్ ఉండేవన్నమాట. సమితి ఏంటంటే ఈ సమితికి ఏమో రాజుని ఎన్నుకునేటటువంటి అధికారం ఉంటూ ఉండేది. వాళ్ళు ఇట్స్ లైక్ వేదిక్ ఫోక్ అసెంబ్లీ. అంటే ఇప్పుడు మనం ఏ రకంగా అయితే ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ని ఎన్నుకుంటూ ఉన్నామో వీళ్ళందరూ కలిసి ప్రధాని ఎన్నుకుంటూ ఉన్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే కనుక. కానీ గతంలో ఏంటంటే ఈ డైరెక్ట్ గా ఈ సమితిలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజుని ఎన్నుకోవడం అనేది ఇది సమితి రాజుని ఎన్నుకోవడానికి తన అధికారాన్ని ఉపయోగించినట్టే సభ న్యాయ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తూ ఉండేదన్నమాట ఈ సభ అనే రెండో సమితి. తర్వాత వేదకాలం తర్వాత చూసుకున్నట్టయితే ఈ సమితులు అనేవి నెమ్మదిగా కాలక్రమంలో కలిసిపోయాయి.
సభ మాత్రం ఏం చేసిందంటే రాజు యొక్క అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ రూపంలోకి సభలు అనేవి పరిణామం చెందడం అనేవి జరిగాయి అన్నమాట. తర్వాత అసలు ఈ పంచాయతీ వ్యవస్థ గురించి మనం చెప్పుకోవాలంటే చారిత్రక మూలాలు ఏమున్నాయి అనేది చూస్తే గనక వేదకాలం నుంచి కూడా దీనికి మూలాలు ఉన్నాయండి. అలాగే మను సంహిత గాని, ధర్మశాస్త్రాలు గాని, ఉపనిషత్తులు గాని, జాతకాలు గాని, లేదంటే ఇతర ఏవైతే మన పురాణిక ఐతిహాసిక మనకి ఆధారాలు మనకి లభ్యమవుతూ ఉన్నాయో అలా ఆధారాలన్నింటినీ కూడా చూసినప్పుడు వాటిలో చాలా విస్తృతంగా ఈ స్థానిక పరిపాలన గురించి చెప్పడం అనేది జరిగిందనమాట. మనుస్మృతిలో మనుస్మృతి గాని మహాభారతం గాని చూసినట్టయితే మహాభారతంలోని శాంతి పర్వంలో ఈ గ్రామ సంఘాల గురించి అలాగే ఈ గ్రామీణ కౌన్సిల్స్ గురించి చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది అనమాట అందులో. సో ఈ ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఈ పంచ అనేది ఇట్ రిఫర్స్ టు ది పంచాయతీ వర్డ్ అనేది. సో ఆ వర్డ్ కి ప్రాముఖ్యత ఎక్కడి నుంచి ఉంది అంటే మహాభారతంలో ఉన్నటువంటి శాంతి పర్వం నుంచి ఆ వర్డ్ యొక్క ప్రాముఖ్యత అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఇవాళ నిన్న వచ్చినటువంటి సిస్టమ్ కాదు. వేదకాలం అంటే ముందస్తుగా చెప్పుకున్నట్టుగానే నాగరికత ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే ఇది కూడా మనకి పుట్టడం అనేది జరిగింది. దాన్ని మన చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఆ సిస్టమ్ ని బలపరుస్తూ. నెక్స్ట్ ఇంకొక చారిత్రక ఆధారాన్ని మనం పరిశీలించినట్టయితే అది కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రాన్ని గనక మనం చూసుకున్నట్టయితే అందులో కూడా చాలా విస్తృతంగా ఈ స్థానిక పరిపాలన లేదంటే గ్రామీణ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలని చెప్పడం జరిగింది. కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారం ఈ గ్రామీణ పరిపాలన అనేది గ్రామం మొత్తానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో అతను బాధ్యతలు నిర్వహించడం ద్వారా ముందుకు వెళ్తూ ఉండేదన్నమాట. సో ఆ గ్రామీణ అధ్యక్షుడి యొక్క బాధ్యతలు ఏంటి అంటే పన్నులు వసూలు చేయడము, అలాగే రాజ్యానికి కట్టవలసినటువంటి కప్పాలు లాంటివి కానీ లేకపోతే పన్నులు కానీ ఫీజులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి రాజ్యానికి అప్పగించడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి యాక్టివిటీస్, కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించే అధికారం కూడా అతనికి ఉండేదన్నమాట. అలాగే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తప్పు చేసిన వాళ్ళని విచారణ జరిపించి న్యాయాన్ని గమనించి తప్పు చేసిన వారిని శిక్షించడం అనేది కూడా ఈ గ్రామ పెద్ద యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉండేది. అలాగే ఈ గ్రామ పెద్దకి ఎవరెవరు సహకరిస్తూ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే పంచాయతీరాజ్ లో పనిచేసేటటువంటి అధికారులు అనుకోవచ్చు. అప్పుడు కూడా ఆ అధికారుల లాగానే వాళ్ళు కూడా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అందులో ఎవరున్నారు అంటే సంఖ్యాక అంటే అకౌంటెంట్ అనమాట. నెక్స్ట్ అలాగే అనికిత్సక వెటర్నరీ డాక్టర్, జంగ్ కర్మిక విలేజ్ కొరియర్స్ అండ్ చికిత్సక ఫిజిషియన్. సో ఈ నలుగురి ఆధ్వర్యంలోనూ ఈ గ్రామ పెద్ద ఆ గ్రామం యొక్క పరిపాలనని ముందుకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని మనం తీసుకున్నట్టయితే రామాయణంలో కూడా విలేజెస్ ఫెడరేషన్ గణపదాలు అనేవి మనం చూసాం. సో ఈ గణపదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ సమూహాల నుంచే. కొన్ని చారిత్రక ఆధారంగా చూసుకున్నటువంటి ఓల్గా తీరం నుంచి గంగా వరకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నాగరికతల్ని మనం గమనించినప్పుడు సమూహాలు నుంచి ఈ గణపదాలు అనేవి పుట్టుకొచ్చాయి. కాబట్టి ఈ గ్రామాల సమూహాలు అన్నమాట. గణపదాలు అనేవి గ్రామాల సమూహాలు. సో అక్కడ కూడా మనకి మౌర్యుల కాలాన్ని మనం తీసుకున్నట్టయితే మౌర్యుల కాలంలో కూడా గ్రామాన్ని ఒక ప్రాథమిక యూనిట్ గా తీసుకుని పరిపాలన నిర్వహించడం అనేది జరుగుతుండేది. ఈ పరిపాలనలో ప్రజలే స్వయంగా వాళ్ళకి ఏం కావాలి అనేది నిర్ణయించుకోవడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలని ఏర్పాటు చేసుకోవడము, అలాగే గ్రామంలో వచ్చేటటువంటి తగాదాల్ని వాళ్ళు సెటిల్ చేసుకోవడము, నెక్స్ట్ అలాగే మెజారిటీ తీరినటువంటి మైనర్ పిల్లలకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రస్టీలుగా వ్యవహరించడం అనేది కూడా ఈ గ్రామ స్వపరిపాలన సంస్థలు అనేవి మౌర్యుల కాలంలో కూడా చేస్తూ ఉండేవి. ఆ తర్వాత ఇంకొంచెం మనకి ముందుకు వెళ్ళినట్టయితే గుప్తుల కాలాన్ని తీసుకున్నట్టయితే గుప్తుల కాలంలో ఈ గ్రామ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ విలేజ్ కౌన్సిల్స్ అవి పంచ మండలాల కింద పరిణామం చెందడం అనేవి జరిగాయి అన్నమాట.
అయితే ఇది ఎక్కడ ఉంది అని చెప్పనేసి అనుకుంటే మధ్య భారతదేశంలోని ఈ పంచమండలాలు అనేవి ఎక్కువ ఉండడము, అలాగే గ్రామ జనపదాలు అనేవి బీహార్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉండడం అనేది అప్పట్లో జరిగింది. మరి ఈ బాడీస్ ఏం చేస్తూ ఉండేవి అంటే కనుక గవర్నమెంట్ అంటే తదుపరి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలతోటి లావాదేవీలు జరపడము, కావలసినటువంటి మౌలిక సౌకర్యాలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు కానివ్వండి, లేదంటే ఇతర అంశాలు కానివ్వండి, వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే తగాదాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని సర్దుబాటు చేసుకోవడం అనేది ఈ పంచమండలాలు లేదా జనపదాలు, గ్రామ జనపదాలు అనేవి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత మనం చోళుల కాలం నాటికి వచ్చేటప్పటికి చోళ శాసనాల నుంచి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే విలేజ్ అసెంబ్లీస్ లేదా కార్యనిర్వాహక కమిటీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీస్ అంటారనమాట. ఈ కార్యనిర్వాహక కమిటీలు అనేవి కూడా ఉన్నట్టుగా మనకి చోళులు రాసినటువంటి శాసనాల ద్వారా ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి. మరి ఈ విలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ ఏం చేసేవాళ్ళు ఆ టైంలో అంటే చోళుల కాలంలో ఈ విలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ అనేవి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కలిసి ఈ విలేజ్ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగేదన్నమాట. అయితే ఎవరు ఎన్నుకునేవారు ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ని అంటే ప్రజల నుంచి ఈ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎన్నుకోబడేవారు అనమాట. అంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థకి మనకి ఎప్పుడు నాంది ప్రారంభమైంది అని చెప్పనేసి అని అనుకుంటే చోళుల కాలం నుంచే కూడా ఈ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎన్నుకోబడ్డం అనేది జరుగుతూ ఉంది. సో అక్కడ చరిత్ర ఆధారంగా మనం ఏమేమైతే ఇష్యూస్ ని చూస్తూ వచ్చామో, ఆ చరిత్ర నుంచి మనం ఏమైతే నేర్చుకుంటూ వచ్చామో, ఆ నేర్చుకున్న దాన్ని ఇప్పుడు ఈ రోజున మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ లో కూడా మనం పొందుపరచుకోవడం. మొఘళ్ల కాలంలో ప్రత్యేకంగా షేర్షా కాలాన్ని మనం తీసుకున్నట్టయితే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆ గ్రామ పంచాయతీ చేతనే పరిపాలించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, గ్రామం అంటే ఏంటి, గ్రామ పంచాయతీ అంటే ఏంటి అని చెప్పనేసి. గ్రామ పంచాయతీ అంటే కొన్ని గ్రామాల సమూహం, అది ఒక గ్రామం కావచ్చు, 2 గ్రామాలు కావచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువైనా కావచ్చు. సో గ్రామం వేరు, గ్రామ పంచాయతీ వేరు. గ్రామ పంచాయతీ అంటే కొన్ని గ్రామాల సమూహం, 1 నుంచి ఎన్ని గ్రామాలైనా సరే అందులో ఉండడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఎవరు పరిపాలన నిర్వహించేవాళ్ళు ఈ గ్రామాల్లో అంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలే పరిపాలన నిర్వహించడం అనేది జరిగేది. ఎలా పరిపాలన నిర్వహించేవాళ్ళు అంటే గనక ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క ఇష్టాలని గౌరవిస్తూ, న్యాయానికి పాటుపడుతూ, ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని దండిస్తూ, న్యాయబద్ధమైనటువంటి అందరికీ సహాయకారిగా ఉండేటటువంటి పరిపాలనని వాళ్ళు నిర్వహిస్తూ ఉండడం అనేది జరిగిందనమాట. సో మరి ఎవరి ఆధ్వర్యంలో ఇక్కడ ఏమైనా అఫీషియల్ సపోర్ట్ ఏమైనా ఉందా, ఉద్యోగుల సపోర్ట్ ఏమైనా ఉందా ఈ కాలంలో అని చెప్పి చూసినట్టయితే ఇక్కడ కూడా ఈ గ్రామాలు అనేవి ఒక అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే ముందుకి జరగడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట. ఇతను ఏంటి అంటే గ్రామ పంచాయతీకి అలాగే తదుపరి స్థాయిలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పరిపాలన వ్యవస్థకి మధ్యలో అనుసంధానకర్త కింద ఈ గ్రామ పెద్ద వ్యవహరిస్తూ ఉండేవాడు. షేర్షా కాలం నుంచి అక్బర్ కాలానికి ప్రయాణం చేస్తూ మనం ముందుకు వెళ్ళినట్టయితే షేర్షా కాలంలో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన వ్యవస్థ అక్బర్ కాలానికి వచ్చేటప్పటికి మరింత అభివృద్ధి చెంది మరింతగా ప్రజల యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆకాంక్షించడం అనేది అదే ముఖ్య ఉద్దేశంగా ముందుకు కొనసాగడం అనేది జరుగుతూ ఉండింది అనమాట. అదే కాకుండా అక్బర్ కాలానికి వచ్చేటప్పటికి స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలుగా ఏర్పాటయ్యి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంతో పాటు ప్రజలకి కావాల్సినటువంటి పనులు చేయడమే కాకుండా పరిపాలనా నియంత్రణాధికారాన్ని, అలాగే న్యాయ నియంత్రణాధికారాన్ని, అలాగే తప్పు చేసినటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడంతో పాటు గ్రామాలనేవి, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలనేవి సుసంపన్నమై అభివృద్ధితో వెలిసిల్లేలాగా చర్యలు తీసుకోవడం అనేది జరిగిందనమాట. మొదట్లో ఈ గ్రామ పంచాయతీలు అనేది గ్రామ పెద్దల ఆధ్వర్యంలో లేకపోతే నామినేటెడ్ పర్సన్స్ ఆధ్వర్యంలోనే ఇవి జరుగుతూ ఉండేది. తర్వాత రాను ప్రజలే ఈ స్థానిక స్వపరిపాలనకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడం ద్వారా ఆ ఎన్నుకున్నటువంటి పాలకవర్గాల ద్వారా ఈ పరిపాలన అనేది కొనసాగడం అనేది జరిగింది. తర్వాత ఈ పరిపాలనలో కూడా ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు అంటే కార్యనిర్వాహక
పరిపాలన వ్యవస్థ అలాగే న్యాయ పరిపాలన వ్యవస్థ అనేది చూసుకున్నట్టయితే కార్యనిర్వాహక పరిపాలన వ్యవస్థకే ఈ గ్రామ పంచాయతీలు అనేది పరిమితం అవడము, న్యాయ పరిపాలన వ్యవస్థకు వచ్చేటప్పటికి న్యాయశాఖ యొక్క సలహా సంప్రదింపులు అలాగే న్యాయశాఖ యొక్క మధ్యవర్తిత్వంతో మనం పరిపాలన అనేది కొనసాగించుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ చూసినట్టయితే మొఘళ్ళ కాలానికి బ్రిటిష్ కాలానికి మధ్యలో కొంచెం చూసినట్టయితే ఈ పంచాయతీలు అనేవి కుల మత తత్వాలతోటి అలాగే భూస్వామ్య పెత్తందారీ విధానాలతోటి కొంత ఎఫెక్ట్ అయ్యి దాంతోపాటు ఏమైందంటే పంచాయతీరాజ్ లేదా స్థానిక స్వప్రపాలనా సంస్థలు అనేవి వాటి యొక్క అభివృద్ధి అనేది కుంటుపడడం అనేది జరిగింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఇక్కడ స్వార్థం పెరిగిపోవడము, ఈ జమీందారీ సిస్టమ్ అనేది రావటము, ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఒకచోటే ఉండిపోవడము, ఎవరో ఒకళ్ళే నిర్ణయం తీసుకోవడము, ఆ నిర్ణయాలు తీసుకున్న వాటిలో ప్రజల యొక్క సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు అనేవి ప్రతిఫలించకపోవడము, ఎవరో ఒక వర్గానికి సంబంధించిన అభివృద్ధి అనేది ముందుకు వెళ్ళడము, ఇదంతా అవడంతో ఏమైందంటే అప్పటి వరకు అభివృద్ధి బాటలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఈ స్థానిక స్వప్రపాలన వ్యవస్థలో నెమ్మదిగా రాను బలహీనమైపోయి ప్రజలకి ఎటువంటి సౌకర్యాలని అందించలేనటువంటి స్థానిక స్వప్రపాలన వ్యవస్థలుగా మిగిలిపోవడం అనేది జరిగింది. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినటువంటి ప్రారంభ కాలంలో వాళ్ళ దృష్టి అంతా కూడా వాళ్ళు చేసుకునేటటువంటి పరిపాలన మీదే కేంద్రీకరించడం అనేది జరిగింది. వారికి భారతదేశాన్ని అభివృద్ధి చేద్దామని కానీ లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థల్ని పటిష్టం చేద్దామనేటటువంటి ఉద్దేశం ఏ కోశానే లేదనమాట. అయితే తర్వాత వాళ్ళ వ్యాపారం యొక్క లావాదేవీల్ని అభివృద్ధి చేసుకోవడానికైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పనేసి బ్రిటిష్ ప్రభుత్వం గమనించుకొని ఈ మళ్ళీ అగైన్ మొఘళ్ళ కాలంలో దెబ్బతిన్నటువంటి స్థానిక స్వపరిపాలన వ్యవస్థలకి ప్రాణం పోసి అవి పునరుజ్జీవించేలాగా చేయడం జరిగిందనమాట. ఎందుకు చేశారు అంటే గ్రామ స్థాయిలో ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థలు అనేవి ఉండడం వల్ల వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి సులభంగా నిర్వహించుకోవడానికి వీలవుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ లేదంటే అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయంతో ఇవి ముందుకి ఈజీగా తీసుకెళ్లడం వీలవుతుంది. అలాగే పరిపాలనకు కావాల్సినటువంటి పెట్టుబడి గాని ధనం గాని ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వనరుల్ని సంపాదించుకోవడము, ప్రజల మీద పన్నులు వేయడం ద్వారా ఇది చేయడం సాధ్యం అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు స్థానిక స్వపరిపాలన వ్యవస్థలకి మళ్ళీ ఊపిరిపోయడం అనేది ప్రారంభించారనమాట. అయితే ఏం చేశారు ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థల్ని ప్రారంభంలో అంటే ప్రజలకి కావలసినటువంటి సంక్షేమ పథకాలని అందించేటటువంటి సంస్థలుగా కాకుండా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి సంబంధించినటువంటి అనువైనటువంటి వాణిజ్య రంగాలుగా మాత్రమే ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల్ని ఏర్పాటు చేశారు. అయితే ఎలా ఏర్పాటు చేశారు అంటే మొఘళ్ళ కాలంలో ప్రజలే డైరెక్ట్ గా ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బ్రిటిష్ వారి కాలానికి వచ్చేటప్పటికి ఆ ప్రజల నుంచి ఎన్నుకోవడం అనేది పోయి ఈ ఎవరైతే గవర్నర్స్ ఉన్నారో వాళ్ళు లేదంటే వాళ్ళ యొక్క తర్వాతి స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని గ్రామ పెద్దలుగా నామినేట్ చేయడం ద్వారా ఆ నామినేట్ చేసినటువంటి వ్యక్తుల ద్వారా ఈ స్థానిక స్వపరిపాలన అనేది ముందుకు తీసుకువెళ్లేటటువంటి ఒక విధానానికి వీళ్ళు ప్రారంభం చేయడం అనేది జరిగిందనమాట. అయితే మొట్టమొదటిగా ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల్ని పట్టణాల్లో కూడా ప్రారంభించడం అనేది జరిగింది. ఎప్పుడు ఎలా ప్రారంభించారు అంటే 1687లో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఒక చట్టాన్ని చేయడం ద్వారా దానికి కొంతమంది ప్రతినిధుల్ని నామినేట్ చేయడం ద్వారా వీళ్ళు ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థకి నాంది పలకడం అనేది జరిగింది. అయితే మరి ఈ నామినేట్ చేయబడినటువంటి ఈ స్థానిక స్వపరిపాలన సంస్థకి ఉన్నటువంటి అధికారాలు ఏంటి అని చెప్పనేసి అనుకుంటే కనుక ప్రజల మీద పన్నులు విధించి వసూలు చేయడము, అలాగే పాఠశాలల్ని అభివృద్ధి చేయడము, నెక్స్ట్ గ్రామాల్లో కొన్ని కమ్యూనిటీ భవనాలు లాంటివి నిర్మించి వాటిని ప్రజలు ఉపయోగించుకునేలాగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా నిర్వహించడం అనేది జరుగుతుండే. ఇక ఆ తర్వాత
1870 ఆ ప్రాంతానికి మనం వచ్చి చూసినట్టయితే లార్డ్ మేయో గవర్నర్ గా ఉన్నటువంటి కాలంలో ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అధికారాలని వికేంద్రీకరించడం ద్వారా పరిపాలనలో సామర్థ్యాన్ని అలాగే పరిపాలనని మరింత సమర్థవంతంగా చేయొచ్చు అని చెప్పి భావించి 1870లో లార్డ్ మేయో ఒక తీర్మానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ తీర్మానం ద్వారా ఏం చేశారు అంటే స్థానిక స్వపరిపాలన అటు ముందస్తుగా ఇచ్చింది పట్టణ స్థానిక స్వపరిపాలనకే. ఇక్కడ మన బ్రిటిషర్స్ కాలంలో కూడా ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఉండింది ఎక్కడ అంటే గ్రామీణ స్థానిక స్వపరిపాలన కన్నా కూడా పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల మీదనే ఎక్కువగా వాళ్ళ దృష్టి అంతా కూడా ఉండడం అనేది జరిగింది. గ్రామీణ స్థానిక సంస్థలు ఇంకా ఆనాటికి అంతగా పునరుత్తేజంగా అవడం అనేది జరగలేదన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే 1870లోనే బెంగాల్ చౌకీదార్ యాక్ట్ అనేది ఒకటి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సాంప్రదాయక గ్రామ పంచాయతీలు సాంప్రదాయక గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలని సాధికారపరచాలి, బలోపేతం చేయాలి అనే ఉద్దేశంలో ఈ బెంగాల్ చౌకీదార్ యాక్ట్ అనేది రావడం అనేది జరిగిందనమాట. అయితే ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుతం మ్యాజిస్ట్రేట్స్ అంటే మనం కలెక్టర్స్ అనుకుంటాము, అప్పట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పంచాయతీలకి కొంతమంది వ్యక్తుల్ని నామినేట్ చేయడం ద్వారా గ్రామ పంచాయతీల్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉండేది. ఇలా నామినేట్ చేయబడి ఏర్పాటు చేయబడిన ఈ గ్రామ పంచాయతీల యొక్క బాధ్యతలు విధులు ఏంటి అంటే అగైన్ మళ్ళీ ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడము, అలాగే చౌకీదారులకు సంబంధించి లేదంటే ఆ వాచ్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడం, వాళ్ళ ద్వారా పనులు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట.